పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బైఠాయించారు. పోలీస్ లీగల్ అడ్వైజర్ నియామకం ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేశారు. పోస్టు భర్తీకి నెలల తరబడి వేచి చూడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సూచించిన వ్యక్తికే పోలీస్ లీగల్ అడ్వైజర్ గా నియమించాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే రిఫర్ చేశామన్నారు ఎస్పీ కృష్ణారావు. ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడే ఉంటానంటే మధ్యాహ్నం 1 గంట నుంచి ఎస్పీ ఛాంబర్లోనే బైఠాయించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. విశాఖ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బైఠాయించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఎస్పీ అరవింద్ బాబు బైఠాయించడానికి గల కారణాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? మణికుమార్. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బైఠాయించినట్టు కూడా కొద్దిసేపు నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసు లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి గతంలో ఎమ్మెల్యే సూచించినటువంటి వ్యక్తినే ఆ పోస్టులో నియమించాలంటూ కూడా ఎమ్మెల్యే సూచించినట్లు, అయితే ఆ పోస్టుకు సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి ఆ ఫైల్ ముందుకు కదలపోవటం, ఈ రోజు ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీతో మాట్లాడినట్లు కూడా మనకి తెలుస్తోంది. అయితే ఈ పోస్టుకు సంబంధించి ఎమ్మెల్యే సూచించిన, అంటే మీరు సూచించిన వ్యక్తినే మేము రిఫర్ చేశాం. అయితే డీజీపీ ఆఫీస్ నుంచి నియామక ఉత్తర్వులు రావాలంటూ కూడా ఎస్పీ బదులిచ్చినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే తాను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, ఈ పోస్టుకు సంబంధించి నేను సూచించిన వ్యక్తిని నియమించాలని చెప్తూ ఉన్నాను, కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ నుంచి ఏదైతే ఉత్తర్వులు పోస్టుకు సంబంధించి ఉత్తర్వులు వస్తే ఉత్తర్వులు వచ్చే వరకు కూడా తాను ఇక్కడే ఉంటానంటూ కూడా ఎస్పీ ఆఫీస్ లో బైఠాయించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంటకి ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళినటువంటి అరవింద్ బాబు ఇప్పటి వరకు కూడా పోస్టుకు సంబంధించి పోలీస్ లీగల్ అడ్వైజర్ నియామకం ఆలస్యం కావడానికి గల కారణాలేంటి, ఎవరైనా స్పందించారా, ఏం చెప్తున్నారు? వాస్తవానికి ఈ పోస్టులని కూడా ఏదైతే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఉంటుందో అది పార్టీల పరంగా ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కు సంబంధించి ఎమ్మెల్యే ఒక వ్యక్తిని సూచించారు. అయితే ఆ పోస్ట్ కు సంబంధించి ఫైళ్లు కదలకపోవడంతో ఈ రోజు నేరుగా ఎస్పీ ఆఫీస్ కి ఎమ్మెల్యే వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకని ఆ పోస్ట్ కు సంబంధించి ఆలస్యమైందని అయితే కారణాలు ఇంకా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మధ్యాహ్నం 1 గంటకి ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళినటువంటి అరవింద్ బాబు ఇప్పటి వరకు కూడా పోలీసు ఎస్పీ ఆఫీస్ లోనే బైఠాయించినట్లు కూడా తెలుస్తుంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా అక్కడే ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం కెతకూరుపాడు ఎమ్మెల్యే భాషన్ ప్రవీణ్ తో పాటు అటు ఐజీ సర్వశేష త్రిపాఠి కూడా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం అంతా ఉంది. మొత్తంగా అంటే గతంలో కూడా అరవింద్ బాబు ఇలా పలు సందర్భాల్లో కూడా ఇట్లా అలకబోయినట్లు కూడా మనకి సమాచారం ఉంది. నేపథ్యంలో ఇప్పుడు ఈ పోస్టుకు సంబంధించి కూడా తాను సూచించిన వ్యక్తిని నియమించకపోవడం పట్ల డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు తాను ఇక్కడే ఉంటానంటూ కూడా బయటించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం మారింది. అటు దీనికి సంబంధించి పార్టీ పరంగా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందన లేనప్పటికీ కూడా అటు ప్రస్తుతానికి పెదకూరుపాడు ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు ఎస్పీ ఆఫీస్. అదేవిధంగా ఐజీ సర్వశేష త్రిపాఠి కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అరవింద్ బాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఇంకా ఈ పంచాయతీ ఎంతవరకు సాగుతుంది, పోస్టుకు సంబంధించి క్లారిటీ వస్తుందా, నేతలు నచ్చచెప్తే ఆయన వినరా లేదా ఎస్పీ ఆఫీస్ నుండి బయట వేస్తారని అయితే మనకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు పోలీస్ లీగల్ అడ్వైజర్ నియామకం అనేది లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అంటూ కూడా పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బైఠాయించడం జరిగింది. మరి లేట్ అవ్వడానికి గల కారణాలేంటి? ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే ఇటువంటి పోస్టులు ఇవ్వాలి కదా, మరి నెలల తరబడి వేచి చూడాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎస్పీ మాత్రము ఎమ్మెల్యే ఎవరైతే సూచించారో అతనికే ఇస్తామంటూ కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆలస్యానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.